వెల్కమ్ బ్యాక్. ఇక శ్రీశైలంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఇక భక్తజనమందరూ కూడా నెమ్మదిగా బయలుదేరుతున్నారు. బయలుదేరి తమ తమ గమ్యస్థానాలకు చేరుకుంటారు. ఇక ఇప్పుడు నుంచి కూడా ఏ వాహనాలు వారికి అయితే ఉన్నాయో ఆయా వాహనాల ద్వారా, కాలినడకల ద్వారా అనేక మంది భక్తులు తిరుముఖం పట్టేటువంటి సమయం ఇది. కనుక ఈ సంధ్యా సమయంలో స్వామివారి యొక్క అమృతమయమైనటువంటి మహోన్నతమైనటువంటి శక్తుని గురించి మనం ఒకసారి ప్రస్తావన చేసుకున్నట్లయితే జన్మధన్యమవుతుంది. అందులో ఆ ఉపమా కాళిదాసస్య అని కాళిదాసు అనేటువంటి ఒక మహాకవి సంస్కృతంలో చాలా గొప్ప కావ్యాన్ని రచించాడు. వానిలో అభిజ్ఞాన శాకుంతలం అనేటువంటి నాటకము ఉత్తమోత్తమైనటువంటి నాటకము. అందులో ఆ నాటకంలో ప్రథమంగా ఉండేటువంటి ప్రస్తావన శ్లోకంలో, స్తుతి శ్లోకంలో ఇలా చెప్తారు: యా సృష్టి స్రష్టురాజ్య సహిత విధిభూతం యా చ హోత్రీ ఏ ద్వే కాలం విధత్తః శృతి విషయగుణ యా సితా వ్యాప్య విశ్వం యా మాహు సర్వప్రకృతిః సర్వబీజ ప్రకృతిరితి యయా ప్రాణినః ప్రాణవంతః ప్రత్యక్షాభిప్రపన్నః తనుభిరవతు న తాభిరష్టాభిరీశః. ఈ ఉపనిషత్ సారమైనటువంటి ఈ శ్లోకాన్ని మనం చూసినట్లయితే శాకుంతలం నాటకంలో 8 ప్రత్యక్ష రూపాల్లో ఎప్పుడూ గోచరించే అష్టమూర్తి అయినటువంటి ఈశ్వరుని సంస్తుతిస్తూ ఆరంభమవుతుంది. ప్రత్యక్షంగా కనిపించే ఆ 8 శరీరాలతో ఈశ్వరుడు మిమ్మల్ని రక్షించుగాక అని మనం స్థూలంగా ఈ శ్లోకానికి అర్థం చెప్పుకున్నప్పటికీ ఆ 8 ప్రత్యక్ష శరీరాలు ఏమిటి అని అంటే, శివుని యొక్క మొదటి ప్రత్యక్ష రూపం సృష్టికర్త, తొలి సృష్టి ఏదో అది అంటే జలం. 2 వైదిక ప్రోక్తమైనటువంటి యజ్ఞాలలో ఆహుతి చేసిన హవిస్సును మోసుకెళ్లి దేవతలకు అందించే అగ్ని. 3వ రూపం ఆ యజ్ఞాన్ని నిష్ఠగా నిర్వహిస్తున్నటువంటి యజమాని. కాలాన్ని రాత్రింబగళ్ళుగా విభజించే సూర్యచంద్రులు తరువాతి వారు. అదేవిధంగా ఇప్పుడు స్వామివారిని, అమ్మవారిని కూడా, ఆ రథస్థమైనటువంటి స్వామివారిని, అమ్మవారిని కూడా నెమ్మదిగా క్రిందికి తీసుకొస్తూ ఉన్నారు అర్చక స్వాములు. అత్యంత శ్రద్ధాభక్తులతో, అత్యంత వినయ విధేయతలతో స్వామివారిని, అమ్మవారిని కూడా క్రిందికి తీసుకువచ్చి ఆలయంలో ప్రవేశింపజేస్తారు. ఇక సూర్యచంద్రులు ప్రత్యక్షమూర్తులు. ఇక 6వ రూపం మన చెవికి వినిపించే శబ్దం అనే గుణానికి ఆధారంగా నిలిచి అంతటా వ్యాపించి కనిపించే ఆకాశం. 7 అన్ని విధాలైన విత్తనాలను మొలకెత్తించగల మూల కారణమైన భూమి. 8వ ప్రత్యక్ష రూపం దేని కారణంగా ప్రాణులు ప్రాణాలతో ఉండగలుగుతున్నారో అది అంటే గాలి. కనుక ఈ పంచభూతాలు, సూర్యచంద్రులు, యజ్ఞ నిర్వహణ చేసే యజమాని కలిసి భూమి మీద ప్రత్యక్షంగా కనిపించే శివుని యొక్క అష్టమూర్తులు. అంటే మనం ఏదైతే ఈ జీవించడానికి ఆధారభూతమవుతున్నదో ఆ ఆధారభూతమైనటువంటి అష్టమూర్తి స్వరూపమే ఆ పరమేశ్వరుడు, ఆ పరమాత్మ, ఆ పరమాత్మ సమేత మల్లికార్జునుడు అని ఎల్లవేళ భావన చేస్తూ ఆ స్వామివారిని ఆరాధించడమే మానవాడికి ముక్తి సంధాయకం అని చెప్తూ, అదిగో స్వామివారిని, అమ్మవారిని కూడా క్రింది భాగానికి, రథం నుంచి క్రింది భాగానికి తీసుకువచ్చినటువంటి వైనాన్ని చూస్తున్నాం. అలాగే అర్చక స్వాములు లోపలకు పల్లెకిలో స్వామివారిని, అమ్మవారిని చేర్చి తీసుకుని వెళ్తున్నారు. సందీప్ శర్మ గారు అందుకోండి. ఓం నమః శివాయ. ఇప్పటిదాకా మనం చూస్తూ ఉన్నాం స్వామివారిని, అమ్మవారిని ఇప్పుడే రథం నుంచి తీసుకువచ్చి అదిగో చక్కటి పల్లకిలో కూర్చుండబెట్టి అమ్మవారిని, స్వామివారిని ప్రధాన ఆలయానికి చేరుస్తున్నారు. బ్రహ్మోత్సవాల వాహన సేవలో అన్నిటికీ ప్రాధాన్యం కుదరదు. అందుకే బ్రహ్మోత్సవం చివర రథోత్సవం అనేది ఏర్పడింది. ఆ రథోత్సవ సేవను మనం చూసినట్లయితే, దర్శించినట్లయితే, కనీసం వినినట్లయితే కూడా మనకు అరిష్టాలన్నీ కూడా నివారించబడతాయి, ఐశ్వర్యం కలుగుతుంది అని
అని ఈ ఫలితంగా మనకు చెప్పారు. అలాగే ఈశ్వరుడు రథారూఢుడై త్రిపురాసుర సంహారం చేశాడు కనుక అప్పుడు కూడా ఆయనకి దేవతల చేత, విశ్వకర్మ దేవతల శక్తి చేత నిర్మించబడిన రథం ఎక్కి మేరువుని ధనుస్సుగా ధరించి విష్ణుమూర్తిని బాణంగా ధరించి ఆయన త్రిపురాసుర సంహారం చేశాడు. శర్యై కార్ముకియై మహాకవచియై సనాహియై వాహియై శరదుండై సనియంతయై సబలుడై సత్కేత నక్షత్రుడై పరమేశుండొక బాణమున్ విడిచే తద్బాణానల జ్వాలలన్ పురముల్ కాలె ఛట ఛట ధ్వని నభో భూమధ్యముల్ నిండగన్. ఆయన రథారూఢుడై త్రిపురాసుర సంహారాన్ని అద్భుతంగా జరిపించిన తీరును మనం భాగవతంలో చూడవచ్చు. కనుక అటువంటి పరమేశ్వరుడు అధిరోహించినటువంటి రథం మన మనోరథాలన్నింటినీ కూడా తీర్చగలదు అని మనం ప్రార్థన చేస్తూ ఆ స్వామివారిని అమ్మవారిని కూడా మనం ఒక్కసారిగా శివనామస్మరణ చేసుకుంటూ స్వామివారిని అమ్మవారిని మన కోరికలన్నీ కూడా తీర్చమని వేడుకుంటూ, అలాగే ఈ క్షేత్రంలో, ఈ సిద్ధక్షేత్రమైనటువంటి శ్రీశైలంలో ఈ మహాశివరాత్రి పర్వదినాల్లో మనమందరం ఇక్కడ ఉన్నందుకు గాను స్వామివారు అమ్మవారు మనకి ఇచ్చినటువంటి అనుగ్రహంగా దీన్ని భావన చేస్తూ స్వామివారికి అమ్మవారికి ఒకసారి నమస్కారం తెలియజేస్తూ, ముక్తి ప్రదాయ ముఖ్యాయ భక్తానుగ్రహకారిణే సుందరేశాయ సౌమ్యాయ శ్రీగిరీశాయ మంగళం. మంగళం తే మహాదేవి మంగళం సర్వమంగళే మంగళం శ్రీనగావాసే మంగళం భ్రమరాంబికే. ఓం నమః శివాయ.